అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో. నాలాంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు, పెడతానే ఉన్నారు. ఇంకా అంటే మామూలు వాళ్ళ గతేంటి? నేను మామూలు వాళ్ళు కాపాడడమా, నన్ను నేను కాపాడుకోవడమా, అందరినీ కాపాడుకోవడమా? మనిషి కూడా ఒకసారి చూస్తే భరించలేని భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బట్ భయపడను. నా జీవితంలో భయం అనేది ఎరగని వ్యక్తిని నేను. క్లేమోర్ మైన్స్ నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నువ్వు బతికుండాలి, నీకు పని ఉంది అని ప్రాణదానం చేసిన విషయం అది. ఆ రోజు కూడా నేను భయపడలా, అధైర్యపడలా. కానీ ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ త్యాగానికైనా మేము సిద్ధమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కూడా కలిశాం. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకు కలవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. మా మైనారిటీ సోదరుల్లో కూడా అనుమానం ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏలో లేనప్పుడు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత మునుపు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఉర్దూ భాష 2వ భాష చేయమంటే ఎవరూ చేయకపోతే నేనే 13 జిల్లాల్లో 2వ భాష చేశాను. మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. నేనే ఆజ్ హౌస్ కట్టాను. ఆజ్ హౌస్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోతే కడప, విజయవాడలో 2 ఆజ్ హౌస్లు కట్టాం. ఎన్నో కార్యక్రమాలు మౌజములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ ఇవ్వాల? షాదీ ఖానాలు కట్టాం. అదే మరిగా రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే ఆడబిడ్డలకు పెళ్లిళ్ళ కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ, మైనారిటీ ఆడబిడ్డలను పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్టీ ఏం చేసింది? ఒక్క మైనారిటీకి 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తని. 5 ఏళ్లు మీరు చేసింది ఏంటి? అన్ని మీరే, అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్లో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ అప్పుల అప్పారావు 12 లక్షల కోట్ల రూపాయలు. అదే మరి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేంద్ర సహకారం లేకపోతే ఇక్కడ పనులు అవ్వడం కూడా కష్టం. అమరావతి సర్వనాశనం అయిపోయింది, పోలవరం విధ్వంసమైంది, పెట్టుబడులు పరారైపోయినాయి, యువత భవిష్యత్ అంధకారమైంది, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం. యువత ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. 3 కలిసాం. కొంతమంది నన్ను అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు, ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, జెండాలు 3, అజెండా ఒకటే.
అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ రాష్ట్రం నిలబడినప్పుడు మా తమ్ముళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. చేసే బాధ్యత నాది. ఎయిర్పోర్ట్ వస్తుంది చెప్తాను. నిన్ననే మీరు ఒకసారి చూస్తే ఇంకొకసారి నేను ప్రపంచమంతా బ్రాడ్ పిక్చర్ చెప్పాను. మన రాష్ట్ర భవిష్యత్తు చెప్పాను. కుప్పం భవిష్యత్తుకు వద్దాం. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే గడవలో మీ అందరి కోసరం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని నేను చెప్పాను. అది కనీసం అంటే 20 లక్షల ఉద్యోగాలు. 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఒకప్పుడు ఇచ్చాను, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తాం. ఇది అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలో పనిచేయాలన్నా ఆ కంపెనీ మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మండల హెడ్ క్వార్టర్లో, ఇంపార్టెంట్ టౌన్లో, మండలంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడి నుంచి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తా. మీరు ఊర్లో కూర్చొని పనిచేయండి. ఇంకా బాగా చేయగలిగితే హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. భవిష్యత్తులో ఒకటే కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో రాబోయే రోజుల్లో డిస్టెన్స్ అనే మాట పెద్ద కష్టం కాదు, ఎక్కడున్నా పనిచేయచ్చు. రెండోది, మీకు ఒక అనుభవం కావాలంటే 10 మంది ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇంట్లో కూర్చుంటే మీకు ఆలోచనలు రావు. ఈ 10 మంది కూర్చుంటే నమ్మకాలు వస్తాయి, 10 మాటలుంటే ఆలోచనలు పెరుగుతాయి. అందుకే అప్పుడప్పుడు సోషల్ గ్యాదరింగ్ కావాలి. నెలకు మీరు చూస్తే ఒక 20 రోజులు ఇంట్లో పని చేసుకోండి, 10 రోజులు వచ్చి వర్క్ స్టేషన్లో పనిచేయండి. అక్కడ అన్నీ కూడా మంచి గార్డెన్లో పెట్టి బ్రహ్మాండంగా చేస్తాం. మన కుప్పాన్ని మీరు చూస్తే మంచి వాతావరణం. ఈసారి ఎండలు మన దగ్గర కూడా అదిరిపోతున్నాయి. ఒకప్పుడు మేలే వచ్చిన ఇంత ఎండ ఉండేది కాదు. ఇప్పుడు మార్చిలో చూస్తామంటే అయినా పర్వాలేదు. వేరే ప్రాంతాల కంటే మన కుప్పం కొంత చల్లగా ఉండే ప్రాంతం. ఇంకా ఎక్కువ చెట్లు పెడతాం. ఆ చెట్లు కూడా పంట తోటలు వేస్తాం. దానివల్ల చల్లని వాతావరణం క్రియేట్ చేసి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ మన కుప్పానికి ఇండస్ట్రీ తీసుకొస్తాం, అగ్రో ప్రాసెసింగ్ తీసుకొస్తాం, అదే మరి వేరే ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడు అవసరమైతే బెంగళూరుకి, ఇటు కోలార్కి, ఇటు కృష్ణగిరికి అనుసంధానం చేస్తూ రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేస్తాం. కుప్పం రైల్వే స్టేషన్ ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం. ఏ ట్రైన్ వచ్చినా ఇక్కడ ఆగేటుగా చేస్తాం, ఒక హబ్గా చేస్తాం. అదే మరిగా వేస్తాం వస్తానే. అక్కడి నుంచి మీరు తయారు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ నేరుగా ఎయిర్ కార్గోలో పెట్టి విదేశాలకు ఎగుమతి చేసే విధానానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక డైరీ ఇండస్ట్రీకి ఒక హబ్బుగా 10 లక్షల లీటర్లు పాలు చెరుగా చేస్తాం. మీరు బయట తిరిగితే మీ ఇంట్లో ఉండే అమ్మ కానీ, నాన్న కానీ వాళ్ళు శుభ్రంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే, పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అందుకే నేను 20 పాయింట్లతో ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తున్నా. యువత మీరు కూడా ఆలోచించండి. నేను నియోజకవర్గానికి విజన్ ఎట్టుండాలో ఇస్తా, దాన్ని అమలు చేస్తా. వ్యక్తిగతంగా మీ టాలెంట్ను బట్టి, మీ సమర్థతను బట్టి ఏ కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ఒక ప్రణాళిక ఇస్తాను. ఈ 2 కూడా చేసి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తా. చిన్న చిన్న గ్రామ సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేస్తా. నేను 40 ఏళ్ళు అంటే 35 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఏం చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో చేసి నా నిజాయితీ నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అగ్రభాగాన్ని ఈ నియోజకవర్గాన్ని పెట్టాలి. మొత్తం అందరి నీళ్లు రావాలి. అన్ని చెరువులకు అనుసంధానం చేయాలి. అదే మరి పాలారులో వదిలిపెట్టాలి. అవసరమైతే ఇక్కడ నీళ్లు ఇక్కడే ఉపయోగించుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఆ నీళ్లన్నీ ఒక రిజర్వాయర్ కట్టి ఇక్కడే వాడుకునే పరిస్థితి తీసుకొస్తాను. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాను. ఎప్పుడో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడిన ఏకైక ప్రాంతం
మన కుప్పం నియోజకవర్గం ఆ రోజు కావాలని చేసి పోయింది. కుప్పం టౌన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దేశం గర్వపడే విధంగా ఉన్నది బెస్ట్ టౌన్గా తయారు చేసే బాధ్యత నాది. రోడ్లు కానీ, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పరిశుభ్రంగా పెట్టడం కానీ అన్నీ కూడా వర్కౌట్ చేస్తా. దీనికి అవసరమైతే కొంత టైం ఇస్తా. నేను ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూశాను. ఒక్కొక్క బూత్కు 5 మందిని మీరు తయారు చేసుకున్నారు.